దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 287. ఏమైంది? ప్రొడక్ట్ ప్యాకింగ్కి వెళ్తుందా అంటూ వివేక్ గొంతు గంభీరంగా వినిపిస్తుంది. వాడి గొంతు వినగానే సామ్రాట్ రక్తం మరుగుతున్నా ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆల్రెడీ మిషన్లో ఆ ప్రొడక్ట్ ప్యాకింగ్ అవుతుంది అని హేమచంద్ర గారి గొంతుతో చెప్తాడు. గుడ్. పిల్లల చావు కోసం ఎదురు చూస్తుంటాను. ఈ దెబ్బతో సామ్రాట్ కోలుకోలేక ఇంటి లపాది విషం తాగి చావాలి అంటాడు. మీరు చెప్పినట్టుగా చేశాను కదా, ఒక్కసారి నా భార్య కూతుర్ని చూడాలని ఉంది అంటాడు సామ్రాట్. ఇప్పుడు కాదు, ఆ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చి పిల్లల చావుల్ని చూడనివ్వు, అప్పుడు ఏకంగా నీ భార్య కూతుర్ని తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి వివేక్ ఫోన్ పెట్టేస్తాడు. రాస్కేల్ అని సామ్రాట్ ఆవేశంగా తిట్టుకుంటూ పిడికిలి బిగిస్తాడు. ఈ ఫోన్ కాల్ ద్వారా వాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అనేది త్వరగా ఇన్ఫర్మేషన్ తీసుకో సామ్రాట్ అంటుంది శక్తి. కొద్దిసేపటికి సామ్రాట్, శక్తి, అరుణ్, వినోద్, భరత్, విక్రమాదిత్య గారు, ప్రభావతి గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న స్థావరానికి వెళ్ళేసరికి అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ కావడం కూడా జరిగిపోతుంది. వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి మాయం కావడం చూసి అందరూ చిరాకు పడుతుంటారు. పాత బస్తీలో ఒక బూత్ బంగ్లా. రమ్యాన్ని, సులోచనని 2 చేతులు కట్టేసి అక్కడికి తీసుకొని వస్తారు. గాయత్రి, చంద్రమౌళి ఆ బంగ్లాని చూస్తుంటారు. ఇదేంట్రా, మళ్ళీ ఇంతలోనే ప్లేస్ మార్చావు అని అడుగుతుంది గాయత్రి. ఆ హేమచంద్రని అంత ఈజీగా నమ్మకూడదమ్మా. అందుకని అతనితో ఫోన్ మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ప్లేస్ మారుస్తున్నాను. ఎందుకైనా మంచిదని ఈసారి ఫోన్లో సిమ్ కార్డు కూడా మార్చేశాను. ఇలాంటి టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటాడు వివేక్. ఇక్కడ రూమ్స్ బాగలేవు కదా, పైగా రూములకు కూడా తలుపులు గట్టిగా లేవు. మరి వీళ్ళని ఎక్కడ ఉంచుతాము అని అడుగుతాడు వివేక్. వాళ్ళ చేతుల్ని అలాగే కట్టేసుంచి అక్కడున్న రూమ్లో పడేసి తలుపులు పెట్టు. చేతులు కట్టేసి ఉంచాం కాబట్టి ఎక్కడికి పారిపోరు అంటాడు వివేక్ ఆ రూమ్ చూపిస్తూ. చేతులు కట్టేసి ఉంచమనేసరికి రమ్య కంగారు పడుతూ, వద్దు, మేము నిజంగానే ఎక్కడికి పారిపోము, మమ్మల్ని కట్టేసి ఉంచొద్దు, దయచేసి ఈ కట్లు విప్పండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అవునమ్మా, మేము ఎక్కడికి వెళ్ళము, మమ్మల్ని కట్టేయకండి అంటుంది సులోచన కూడా. వద్దు, మన ప్లాన్ చివరికి వచ్చిన టైంలో నేను ఎవ్వరినీ నమ్మను. వాళ్ళ చేతులు అలాగే కట్టేసుంచి రూమ్లోకి తీసుకెళ్ళమ్మా అంటాడు వివేక్. సరేరా అని పదండి అంటూ గాయత్రి వాళ్ళ ఇద్దరి మెడలు పట్టుకొని తీసుకువెళ్ళి అక్కడున్న పాతబడిన రూములోకి నెట్టి తలుపులు పెడుతుంది. రమ్య, సులోచన వాళ్ళ పరిస్థితికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వివేక్ చప్పట్లు కొట్టగానే అక్కడ పెట్టిన రౌడీలందరూ అక్కడ చుట్టూ మూగుతారు. ఏ క్షణం ఎలాంటి ముప్పు వస్తుందో తెలీదు, సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్ళని హెచ్చరిస్తాడు. వాళ్ళు చేతులు కట్టుకొని వినయంగా నిలబడి అలాగే సార్ అంటారు. ఇక మీరు వెళ్ళండి, ఈ బంగ్లా అంతా కాచుకొని కూర్చోండి అంటాడు వివేక్. అలాగే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వివేక్ మొహానికి మాస్క్ కవర్ చేసుకొని, నేను బయటికి వెళ్ళొస్తాను, ఏదైనా ఉంటే నా కొత్త నెంబర్కి ఫోన్ చేయండి, ప్రమాదం కలిగితే ఫోన్లో క్లూ ఇవ్వడం మర్చిపోకు అని తండ్రికి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఏమైనా నా కొడుకు తెలివితేటలే తెలివితేటలు అని పొంగిపోతుంటాడు చంద్రమౌళి. సామ్రాట్ వివేక్ ఫోన్కి కాల్ చేస్తుంటే ఆల్రెడీ ఆ నెంబర్ వివేక్ బ్లాక్ చేసేసరికి ఆ నెంబర్ పనిచేయక కంగారు పడుతుంటాడు. ఇంతలోనే భలే మాయమయ్యారు సామ్రాట్ అంటాడు భరత్ అసహనం చెందుతూ. అలాంటి దుర్మార్గులు
అన్నిటికీ ముందుగానే రెడీగా ఉంటారు భరత్ గారు అంటాడు వినోద్. విక్రమాదిత్య గారు కూడా కంగారు పడుతూ, నువ్వేమో పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దు అంటున్నావు. మరిప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకోవడం ఎలా సామ్రాట్ అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి అందరూ ఆలోచిస్తుంటారు. క్షణం క్షణం సామ్రాట్ భయపడుతూ, మీ భార్య కూతుర్ని కాపాడుతాను అని హేమచంద్ర గారికి మాటివ్వటం గుర్తు తెచ్చుకొని సడన్గా ఏదో గుర్తొచ్చినట్టుగా అక్కడ రూముల వైపు చూస్తాడు. ఎదురుగా ఉన్న రూమ్లో గోడ మీద ఇంకా ఏదో డయాగ్రామ్ డ్రా చేసినట్టుగా కనిపిస్తుంది. చకచక సామ్రాట్ అడుగులు ఆ రూము వైపుకి పడుతుంటే అందరూ సామ్రాట్ వైపుకి వెళ్తున్నారు. సామ్రాట్ ఆ రూములోకి వచ్చి డయాగ్రామ్ లేబుల్స్ చూస్తుంటాడు. అందరికీ క్లూ అనుభవం అయింది కాబట్టి సామ్రాట్తో పాటు శక్తితో సహా అందరూ ఆ లేబుల్స్ చూస్తుంటారు. వివేక్ ఎక్కడికి స్థావరాన్ని మారుస్తున్నాడు అనేది ఆ లేబుల్స్లో ఫస్ట్ లెటర్లో రమ్య రాసిపెట్టి ఉంచింది. పాత బస్తీ, సుల్తాన్ నగర్ అని అడ్రస్ డీటెయిల్స్ రాసి పెట్టినట్టుగా అందరికీ కనిపిస్తుంటాయి. అడ్రస్ డీటెయిల్స్ కనిపించేసరికి సామ్రాట్ సంతోషపడుతూ, యు ఆర్ గ్రేట్ రమ్య అని అనుకుంటాడు. కాసేపటికి అందరూ కారులో అక్కడికి చేరుకొని కారు దిగేసరికి వివేక్ పెట్టిన రౌడీలు ఆయుధాలతో వాళ్ళని చుట్టుముడతారు. సామ్రాట్, అరుణ్, వినోద్, భరత్, విక్రమాదిత్య గారు ఆ రౌడీలను ఆవేశంగా చూస్తుంటారు. శక్తికి, ప్రభావతి గారికి కూడా రక్తం మరుగుతుంటుంది. అత్తయ్య, శక్తి, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాము. మీరు లోపలికి వెళ్ళి రమ్య, సులోచన వాళ్ళని ఎలా ఉన్నారో చూడండి అంటాడు సామ్రాట్. అలాగే సామ్రాట్ అని శక్తి తల్లి చేయి పట్టుకొని లోపలికి వెళ్ళబోతుండగా ఒక రౌడీ రివాల్వర్తో వాళ్ళ ముందుకొచ్చి శక్తికి గురిపెట్టి ఎక్కడికి వెళ్ళేది అంటాడు. శక్తి ఎప్పటిలాగా పాయింట్ జాకెట్ సూట్తో ఉండేసరికి రెప్ప వేసే టైంలో కాలుతో వాడి చేయి మీద తంతుంది. దాంతో వాడి చేతిలో ఉన్న గన్ గాలిలోకి ప్రవేశిస్తుంటే సామ్రాట్ అది క్యాచ్ చేసి అడ్డుపడ్డ రౌడీల కాళ్ళ మీద సూట్ చేస్తుంటాడు. దాంతో వాడు కుప్పలాగా కింద పడతాడు. అది చూసి అందరూ భయపడుతుంటే శక్తి కింద పడ్డవాణ్ణి ఒక తన్ను తన్ని తల్లిని తీసుకుని లోపలికి వెళ్తుంటుంది. రౌడీలు అందరూ ఒక్కసారిగా సామ్రాట్ వాళ్ళ మీదకి విరుచుకుపడేసరికి సామ్రాట్ చేతిలో ఉన్న రివాల్వర్తో వాళ్ళ కాళ్ళ మీద, చేతుల మీద షూట్ చేస్తూ ఫైట్ చేస్తుంటాడు. లోపల చంద్రమౌళి, గాయత్రి కుర్చీలో కూర్చొని వేరుశనక్కాయలు ఒల్చుకొని తింటూ ఆ సౌండ్స్ చూసి హడలిపోతుంటారు. బయట రివాల్వర్ సౌండ్స్ వస్తున్నాయేంటి గాయత్రి అడుగుతాడు చంద్రమౌళి. ఏమో చూస్తానుండండి అని చెప్పి గాయత్రి అక్కడున్న విండో దగ్గరికి వెళ్తుంటుంది. ఆ సౌండ్స్ కట్టేసి ఉన్న రమ్యకి, సులోచన కూడా వినపడుతూ ఏమై ఉంటుంది అని అనుకుంటారు. గాయత్రి విండోల నుంచి బయటకు చూసేసరికి శక్తి, ప్రభావతి చేపట్టుకుని లోపలికి పరిగెత్తుకుంటూ రావటం, సామ్రాట్ గ్యాంగ్ ఆ రౌడీలని చిత్తకాబాదటం గాయత్రి కంటపడుతుంది. అమ్మో అమ్మో అంటూ గుండెల బాదుకుంటుంది గాయత్రి. ఏమైందే అని అడుగుతాడు చంద్రమౌళి. అంతా అయిపోతుంది అని గాయత్రి చెప్తుంటే శక్తి, ప్రభావతి క్లోజ్ చేసి ఉన్న డోర్ దగ్గరకు వస్తారు. శక్తి ఉన్న ఆవేశంలో ఆ డోర్ని గట్టిగా తన్నేసరికి డోర్ ఊడిపడుతుంది. దాంతో చంద్రమౌళి ఎదురుగా కనిపిస్తున్న శక్తిని, ప్రభావతిని చూసి షాక్ అవుతుంటాడు. వాళ్ళని చూడగానే చంద్రమౌళికి సీన్ మొత్తం అర్థమై తడబడుతుంటాడు. శక్తి, ప్రభావతి రూమ్ విండోల నుంచి రమ్య, సులోచన వాళ్ళని చూసి సంతోషపడుతుంటారు. ఇక ప్రభావతి గారికి చంద్రమౌళిని చూడగానే తన జీవితంలో జరిగినవన్నీ గుర్తొస్తూ ఆవేశంగా వాడి దగ్గరకు వస్తుంటుంది. శక్తి కూడా కోపంగా లోపలికొచ్చి చంద్రమౌళిని, గాయత్రిని పట్టరానంత ఆవేశంతో చూస్తుంటుంది. ప్రభావతి గారిని చూసి చంద్రమౌళి భయంతో నీళ్లు మింగుతుంటే, నా తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకొని మా జీవితాలతో ఆడుకున్నావు కదరా అంటూ ప్రభావతి లాగిపెట్టి వాడి చెంపన గట్టిగా ఒకటిస్తుంది.
ఆ ఫోర్స్‌కి వాడు అవతలకి వెళ్ళి కింద పడితే, అది చూసి గాయత్రి కంగారు పడుతూ, "ఏయ్!" అంటూ దగ్గరికి రాబోతుండగా, శక్తి తన జుట్టు పట్టుకొని లాగి, తన మొహం మీద గట్టిగా పంచిస్తుంది. దాంతో గాయత్రి కూడా వెళ్ళి మొగుడు పక్కన పడుతుంది. శక్తి రూములో కట్టేసుంచిన ఆ తల్లి బిడ్డని బాధగా చూస్తుంటే, "అమ్మా! ముందు ఆ దుర్మార్గురాలి దగ్గర ఫోన్ గుంజుకొని మా ఫోటోలు డిలీట్ చేయి తల్లి" అంటుంది సులోచన. వెంటనే శక్తి గాయత్రి దగ్గరికొచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకోబోతుంది. ఆ ఫోన్ వాళ్ళ దగ్గరికి చేరనివ్వకుండా, "నేనివ్వను" అంటూ గాయత్రి గుంజుకుంటూ ఉంటే, "ఏంటే నువ్విచ్చేది?" అంటూ శక్తి తన్ని ఇంకొకటి పీకి తన చేతిలో ఉన్న ఫోన్ బలవంతంగా లాక్కుంటుంది. ఈలోపు ప్రభావతి వెళ్ళి ఆ రూమ్ డోర్ తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు కట్లు ఇప్పుతుంటుంది. శక్తి వాళ్ళ ఫోటోలు వెతికి న్యూడ్గా ఉన్న ఆ తల్లి కూతురు ఫోటోలు ఫోన్లో లేకుండా పూర్తిగా డిలీట్ చేస్తుంది. ఆ వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఛ! అనుకుంటూ కింద పడి ఉన్న గాయత్రి నిరాశ చెందుతుంటే, శక్తి వాళ్ళ ఫోన్లో ఆ ఫోటోలని పూర్తిగా డిలీట్ చేసి, "అసలు నువ్వు ఒక ఆడదానివి అయ్యుండి ఇలాంటి పని ఎలా చేయగలిగావే?" అంటూ గాయత్రిని ఇంకొక దెబ్బ కొడుతుంది. ఈలోపు ప్రభావతితో పాటు సులోచన, రమ్య కూడా అక్కడికి చేరుకుంటారు. అప్పటికే బయట ఉన్న రౌడీలని చితక్కొట్టి సామ్రాట్, అరుణ్, భరత్, వినోద్, విక్రమాదిత్య గారు లోపలికొస్తారు. సామ్రాట్, సులోచన, రమ్య వాళ్ళని చూసి అప్పటి వరకు గుండె మీద మోస్తున్న పెద్ద బరువుని దింపుకున్నట్టుగా ఊపిరి పీల్చుకుంటాడు. ఇన్ని రోజులుగా ఆ ఫోటోని అడ్డు పెట్టుకొని మమ్మల్ని, నా భర్తని మానసికంగా ఇబ్బంది పెడుతూ వచ్చారు శక్తి అంటుంది సులోచన కన్నీళ్లు పెడుతూ. సులోచన గారి మాటలు విని సామ్రాట్ ఇంకా రగిలిపోతూ కింద పడ్డ ఆ చంద్రమౌళిని పైకి లేపి వాడిని ఒక్కటి పీకి, "ఎక్కడ ఉన్నాడ్రా నీ కొడుకు?" అని అడుగుతాడు. ఆ దెబ్బలకి వాడు బాధపడుతూ, "నాకు తెలీదు" అంటూ భయంగా చెప్తాడు. వాడిని ఇంకొకటి పీకి, "ఇక మా చేతుల నుంచి మీరు తప్పించుకోలేరు కానీ నీ కొడుకు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు" అంటాడు సామ్రాట్. "నిజంగా నాకు తెలీదు సామ్రాట్" అంటాడు. ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ ఆవేశంగా వాణ్ణి కొట్టేసేసరికి వాడు వచ్చి విక్రమాదిత్య గారి కాళ్ళ దగ్గర పడతాడు. భార్య కూతురు విషయంలో వాడు చేసిన అన్యాయానికి విక్రమాదిత్య గారు కూడా రగిలిపోతూ వాడి జుట్టు పట్టుకొని పైకి లేపి వాడి కడుపున గట్టిగా గుద్దుతాడు. ఆ ఫోర్స్కి వాడు వెళ్ళి మళ్ళీ పెళ్ళాం దగ్గర పడతాడు. "అయ్యో, నా మొగుడిని చంపుతారా ఏంటి?" అంటుంది గాయత్రి. "మీలాంటి వాళ్ళని చంపిన పాపం లేదే" అంటుంది ప్రభావతి గారు. "నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పరా" అంటాడు భరత్. "నిజంగా వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు" అంటాడు. అప్పటికే కొట్టిన దెబ్బలకి మొహమంతా రక్తమయం అయిపోయి. "నిన్ను" అంటూ సామ్రాట్ వాడిని మళ్ళీ కొట్టబోతుంటే, "నిజంగానే వాడికి తెలీదేమో సామ్రాట్, వాడి ఫోన్ నుంచి కొడుక్కి ఫోన్ చేయించు" అంటుంది శక్తి. దాంతో సామ్రాట్ వాడి జేబులో నుంచి ఫోన్ తీసి కొడుక్కి నెంబర్ కలిపి, "మేము వచ్చిన విషయం చెప్పకుండా నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కో" అంటూ స్పీకర్ ఆన్ చేస్తాడు. వాడు భయపడుతూ వివేక్ ఫోన్ రింగ్ సౌండ్ వింటుంటాడు. కొద్దిసేపటికి వివేక్ ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో" అంటాడు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కొడుకు క్లూ ఇవ్వమని చెప్పడం గుర్తు చేసుకుని, "వివేక్, వివేక్, వివేక్" అంటూ 3 సార్లు అంటాడు. ఆ క్లూ వీళ్ళెవరూ గ్రహించలేక మామూలుగానే అంటున్నాడేమో అని అనుకుంటారు కానీ శక్తికి మాత్రం కాస్త అనుమానం వస్తుంటుంది. అక్కడ వివేక్కి సీన్ అర్థమై, "ఏంటి?" అని అడుగుతాడు. "నువ్వు ఎక్కడ ఉన్నావు?" అని అడుగుతాడు చంద్రమౌళి. "పలానా చోట ఉన్నాను, త్వరలోనే వస్తాను" అని వివేక్ దగ్గర నుంచి ఫోన్ కట్ అవుతుంది. "కాసేపట్లో నా కొడుకు వస్తాడంట, ఇక మమ్మల్ని వదిలేయండి" అంటాడు చంద్రమౌళి. "ఏంట్రా మిమ్మల్ని వదిలేసేది" అంటూ
సామ్రాట్ వాణ్ణి ఇంకొక దెబ్బ పీకుతాడు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకుంటారు. వీళ్ళు చేయని దుర్మార్గాలు లేవు ఇన్స్పెక్టర్. త్వరగా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అంటుంది ప్రభావతి. వీళ్ళని అరెస్ట్ చేయటమే కాదు, ఆ వివేక్ కోసం కూడా మేము గాలింపులు ముమ్మరం చేశాము అంటాడు ఇన్స్పెక్టర్. కాసేపట్లో వాడు కూడా ఇక్కడికి రావచ్చు ఇన్స్పెక్టర్ అంటాడు వినోద్. శక్తికి మాత్రం ఏదో తేడా జరగబోతుందని తన మనసుకు అర్థమవుతూ వాడిక్కడికి రాడు వినోద్ అంటుంది. అందరూ శక్తి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటారు. ఈ తండ్రి కొడుకులు ఏదో మాయ చేస్తున్నారు అని శక్తి అంటూ ఉండగానే సామ్రాట్ ఫోన్కి రాజశ్రీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అంటాడు. అటు నుంచి రాజశ్రీ కంగారు పడుతూ మాట్లాడుతూ, నాన్న సామ్రాట్, ఆ వివేక్ గాడు మన పింకీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. మన పింకీని చంపేస్తానని ఏదేదో మాట్లాడుతున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ భయంగా చెప్తుంది. కూతురు గురించి అలా వినగానే సామ్రాట్ హార్ట్ బ్రేక్ అవుతున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అసలు వాడు ఇంట్లో ఉన్న పింకీని ఎలా కిడ్నాప్ చేశాడు, ఇంకా ఎంతమందిని గాయపరిచాడు, సామ్రాట్ అతని నుంచి పింకీని ఎలా కాపాడుకుంటాడు తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.